గుంటూరులోని వివేకానంద డిగ్రీ కళాశాలలో విద్యార్థుల ర్యాలీతో శరీర అవయవ దాన అవగాహన సదస్సును నిర్వహించారు. మరణంలోనూ జీవించాలంటే అవయవ దానం చేసేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని అఖిల భారత శరీర అవయవ దాతల సంఘం వ్యవస్థాపక అధ్యక్షురాలు డాక్టర్ గూడూరు సీతామహాలక్ష్మి పిలుపునిచ్చారు. ముందుగా కళాశాల నుండి బీవీఎస్ స్కూల్ వరకు విద్యార్థులచే అవగాహన ర్యాలీ నిర్వహించారు. మూఢనమ్మకాలను పక్కన పెట్టి యువత అవయవ దాన ఉద్యమంలో భాగస్వాములై ఇతరుల ప్రాణాలను కాపాడారని వక్తలు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షురాలు కోలా సుజాత, ప్రిన్సిపల్ హనుమాన్, సుధాకర్ రెడ్డి, అఫీస్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. రావటంలో గల ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే ఆగస్టు 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు అవయవదాన పక్షోత్సవాలు దేశవ్యాప్తంగా జరుగుతున్నాయండి. అంటే మన భారతదేశంలో 2 సంవత్సరాల క్రితం వరకు అంటే 2024 జూన్ నెల వరకు మనకు ఒక ఆర్గాన్ డొనేషన్ డే ఉందనే విషయం మన దేశ ప్రజలకు తెలియదు. ఎందుకంటే 1994 ఆగస్టు 3వ తారీఖున ఆల్ ఇండియా మెడికల్ సైన్సెస్ ఢిల్లీలో కూడా ఒక గుండె మార్పిడి ఆపరేషన్ జరిగింది. అంటే ప్రపంచ దేశాల సరసన మన భారతదేశం కూడా అవయవ మార్పిడిలో ఒక మైలురాయిని దాటింది. అది 94 ఆగస్టు 3వ తారీఖు. దాన్ని శిరస్మరణం చేయాలి, ప్రజలందరూ జరుపుకునేలాగా సెలబ్రేట్ చేయాలనేది మా విజ్ఞప్తి మేరకు మన స్టేట్ నేషనల్ గవర్నమెంట్ 2024 జూలైలో ఆగస్టు 3వ తేదీని నేషనల్ ఆర్గాన్ డొనేషన్ డే గా డిక్లేర్ చేసింది. అప్పటి వరకు మనం వరల్డ్ ఆర్గాన్ డొనేషన్ డే ఆగస్టు 13 చేస్తున్నాం. అంటే ప్రపంచవ్యాప్తంగా ఆ డేకి చాలా ప్రాముఖ్యత ఉంది. మీరు యూట్యూబ్ లో చూసినా, గూగుల్లో సెర్చ్ చేసినా ఆగస్టు 13 అంటే ఏంటో మీకు తెలుస్తుంది. కాబట్టి ఈవేళ మనం నేషనల్ డే జరుపుకుంటున్నాం, 13న ఇంటర్నేషనల్ డే కూడా జరుపుతున్నాం. ఈ ఆర్గాన్ డొనేషన్ గురించి మీ అందరికి అవగాహన ఉంటుంది. ప్రాణదానం చేయటం, మనం చనిపోతూ ఒక 10 మందికో 8 మందికో 6గురికో వీలైతే ప్రాణాలు నిలపటం, ప్రాణదానం చేసే మహాదానం ప్రపంచానికి ఏదీ లేదు. అన్నదానం, విద్యాదానం, వస్త్రదానం, ఏ దానాలు కూడా దీనికి సాటిరావు. ఒక మనిషి ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు మనం ప్రాణదానం చేసే అవకాశం మన చేతులకు వచ్చినప్పుడు అది చాలా గొప్ప దానం అవుతుంది. మానవీయ దానం, మానవత్వంతో ప్రేమతత్వంతో కూడిన దానం. కాబట్టి విద్యార్థులారా, మేము మీ దగ్గరికి ఎందుకు వచ్చామంటే అవయవ దానం గురించి కనీస అవగాహన భారతదేశంలో కొరవడిన రోజుల్లో, అంటే మనం 0 స్థాయిలో ఉన్నప్పుడు 2.5 దశాబ్దాల క్రితం ఈ ఉద్యమం ప్రారంభమైంది. ఆ ఉద్యమ ప్రయాణంలో ఎన్నో మైలురాళ్లు మనం దాటుకుంటూ వచ్చాం. 2013లో జీవన్ దానం అనే యాక్ట్ వచ్చింది. ఆ యాక్ట్ వచ్చిన తర్వాత మీరు ప్రతిరోజు పేపర్లో చూస్తున్నారు కదా, ఎక్కడో ఒక చోట ఒక అవయవదాత బ్రెయిన్ డెడ్ అయితే ఆయన అవయవాలని ఎయిర్ అంబులెన్స్ ద్వారా గ్రీన్ కారిడార్లు ఏర్పాటు చేసి ప్రాణాపాయ స్థితులు ఎవరైనా ఉంటే ఆ అవయవాలని అమర్చి ప్రాణదానం చేస్తున్న ప్రక్రియ మీరు నిత్యం పేపర్లో చూస్తున్నారు. కొన్ని వందల వేల మంది ప్రాణాలు నిలబడ్డాయి. అంటే ఒక మనిషి తాను చనిపోతూ పునర్జీవితం అవుతున్నాడు, ఇక్కడే పునర్జన్మని పొందుతున్నాడు. అంటే మన అవయవాలన్నీ ఇక్కడ శాశ్వతంగా ఇంకొక మనిషిలో పనిచేస్తున్నాయి. కాబట్టి పునర్జన్మ అంటే ఏదే కాదు, అవయవాలు దానం చేయటమే. అట్లాగే మరొక వ్యక్తికి లైఫ్ ఇవ్వగలుగుతున్నాం. ప్రాణాపాయ పరిస్థితిలో మరణశైలి మీద ఉన్న వ్యక్తికి మనము ప్రాణాలు పోస్తున్నాం. ఇదే మహత్తరమైన కార్యం. వైద్య రంగం సాధించిన గొప్ప ప్రగతి ఇది. కాకపోతే ప్రజల్లో అవేర్నెస్ లేకపోవటం వల్ల, అవగాహన కొరవటం వల్ల మన విలువైన అవయవాలన్నిటిని మట్టిపోలు చేసేస్తున్నాం, బూడిదగా మిగిల్చేస్తున్నాం. ఊడిస్తే మట్టి అయిపోతాం, కాలిస్తే బూడిదైపోతాం. అదే మీ శరీరాలను మెడికల్ కాలేజీకి ఇస్తే మెడికల్ విద్యార్థులు మీ శరీరాన్ని కోసి ఏ భాగాలు ఎక్కడెక్కడ ఉండే బాగా చూసుకొని మంచి జ్ఞానాన్ని పొందుతారు. అది బ్రెయిన్ డెడ్ అయిన యాక్సిడెంట్ అయ్యి బ్రెయిన్ డెడ్ అయితే ఆ మనిషి మళ్ళా తిరిగి బ్రతకడు, ఎంతకాలమైనా కోమలా ఉంటాడు. కాబట్టి అట్లాంటి వ్యక్తులు వాళ్ళ అవయాలను దానం చేస్తే 8 మంది బ్రతుకుతారు. 8 మందికి మీరు జీవం పోసిన వాళ్ళు అవుతారు. రక్తదానం అంటే ఆపదలో ఉన్న వాళ్లకు మీరు రక్తం దానం చేస్తే వాళ్ళు బ్రతుకుతారు. మీ రక్తం వృధా పోదు. మళ్ళా ఒక వారం రోజుల్లోనే మళ్ళా కొత్త రక్తం మీకు వస్తుంది.
రక్తం నేను గర్వంగా చెప్తున్నా 65 సార్లు చేశా.